గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 15 మన పైథాన్ మాస్టర్ క్లాస్ సిరీస్లో ఈరోజు ఫైల్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాము. అందులో మనకి ఏం మెథడ్స్ ఆపరేషన్స్ ఏమున్నాయి, ఏమి మెథడ్స్ ఉన్నాయి, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇటువంటి చూసి బైనరీ ఫైల్స్ అంటే కూడా చూసి బైనరీ ఫైల్స్లో మెయిన్ మెథడ్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. పిక్లింగ్ అండ్ పిక్లింగ్, సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి, వీటి గురించి పైన మాట్లాడుకుందాం. ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ తెలియాలి అన్ని టాపిక్స్ గురించి ఫైల్ హ్యాండ్లింగ్లో ఉన్నది ఈ వీడియోలో కవర్ అవుతుంది. సో స్టార్ట్ చేసే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో గోయింగ్ ఫార్వర్డ్, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, ఫైల్తో ఆడుకోవడం. ఫైల్స్ ఉంటాయి కదా మన సిస్టంలో, ల్యాప్టాప్లో అవే ఫైల్ హ్యాండ్లింగ్. మీరు టెక్స్ట్ ఫైల్ కావచ్చు, రైట్, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా, ఇమేజ్ కూడా ఫైలే కదా, డాట్ జేపీజీ లేకపోతే వీడియో ఫైల్ ఎంపీ4, రైట్. సో ఇవన్నీ ఫైల్సే. సో దాంట్లో టైప్స్ ఎట్లా క్లాసిఫై చేయాలి అంటే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ని మనం బైనరీ ఫైల్స్ కింద మాట్లాడచ్చు, మామూలు టెక్స్ట్ ఫైల్స్ సెపరేట్ కాన్సెప్ట్ కింద మాట్లాడచ్చు. సో అప్పుడు మెయిన్గా మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, దాన్ని డైరెక్టరీలో ఉంది, ఇది నీ పైథాన్ ప్రోగ్రాము. సో ఈ ఫైల్, ఇది నీ పైథాన్ ప్రోగ్రామ్. ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ జరపడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి. అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫైల్తో ఏం మాట్లాడచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు కదా. అంటే ఫైల్లోకి రాయొచ్చు, ఫైల్ నుంచి చదువుకోవచ్చు, అంతే కదా. అది కాకుండా ఇంకా ఎడిషనల్గా అపెండ్ చేయడం, ఇవన్నీ మాట్లాడతాం. ఈ టైప్స్ ఆఫ్ వీటిని ఏమంటామంటే ఆపరేషన్స్. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు ఫైల్ మీద అన్నది మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యన బఫర్ మెమరీ ఉంటుంది అనమాట. బఫర్ ఏంటి అంటే జస్ట్ ఒక క్యాషే అనుకోండి. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ మొత్తం ఏమైనా రైట్ చేయాలనుకోండి, ఫస్ట్ బఫర్లోకి డంప్ చేసి అక్కడ నుంచి ఒక్కొక్కటి ఫైల్కి రైట్ చేయడం అట్లాంటివి చేస్తుంది. ఇది మెయిన్ ఓవరాల్ కాన్సెప్ట్ ఎవరికైతే తెలియాలి స్టార్టింగ్ అన్నదాని గురించి. సో ఇది ఫ్లో చార్ట్. సో ఇప్పుడు ఆపరేటర్స్ గురించి మాట్లాడితే, రీడ్ ఆపరేటర్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు పైథాన్ ప్రోగ్రామ్ని ఫైల్ని లింక్ చేస్తున్నప్పుడు పైథాన్ ప్రోగ్రాంలో చెప్పాలన్నమాట ఏ ఫైల్ని నువ్వు ఏం చేయబోతున్నావు, ఫైల్ నేమ్ చెప్పాలి, ఆ ఫైల్ నేమ్ చేయబోతున్నావు, రీడ్ చేయబోతున్నావా, రైట్ చేయబోతున్నావా చెప్పాలి. ఓకే, సో అది ఎట్లా చెప్తారు అంటే, ఫస్ట్ ఒక ఈక్వల్స్ టు పెట్టి, ఓకే, ఓపెన్ అంటే ఫైల్ ఓపెనింగ్ అనమాట. సో ఫైల్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. ఓకే, ఏమన్నా చేయాలి అంటే ఫైల్ని ఓపెన్ చేయాలి పైథాన్ ప్రోగ్రామ్ లోపల. ఆ ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ రాసి ఏం చేయబోతున్నావు ఫైల్ని, నేను రీడ్ చేయబోతున్నానంటే స్మాల్ ఆర్ పెట్టి కొటేషన్స్ పెట్టి ఫైల్ నేమ్ కూడా కోట్స్లో పెట్టుకొని క్లోజ్ చేసుకో. సో ఇది ఫైల్ ఓపెనింగ్. ఓకే, సేమ్ అట్లనే ఓపెనింగ్ ఉందంటే క్లోజింగ్ ఉండాలి కదా. క్లోజ్ ఫైల్. ఓకే, సో ఫైల్ క్లోజింగ్ ఇది ఎట్లా మాట్లాడతాను చూడండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఎఫ్ అన్న వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఎఫ్ డాట్ క్లోజ్ ఆఫ్ అంటే క్లోజ్ అయిపోతుంది ఫైల్. ఓకే, సో ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. మధ్యలో మరి ఏం చేయాలి, చదవాలి. రీడ్ ఆపరేషన్లో అంటే నేను రీడ్ చేయబోతున్నానని చెప్పు, కానీ రీడ్ చేయాలి కదా. మరి రీడ్ చేయాలి అంటే ఫంక్షన్ మెథడ్ ఉండాలి. రీడ్ ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ అంటే ఇది నువ్వు ఏదో ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకున్నావు అనుకో, STRINGS అనేదో ఇట్లా పెట్టుకుని ప్రింట్ మన స్ట్రింగ్స్ అని కొట్టాం అనుకో, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా రీడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది చెప్తున్నాం. ఫస్ట్ ఇల్లు తాళం ఓపెన్ చేస్తానికి తాళం ఓపెన్ చేసినట్టు ఓపెన్. ఓకే, ఏ విధంగా ఓపెన్ చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అన్నది ముందు చెప్పాలన్నమాట. ఎందుకు ఇంట్లోకి వెళ్తున్నావు అన్నది ముందు చెప్పాలి. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక నువ్వు చేసుకోవాలి ఇది చెప్పించేయడానికి. తర్వాత ఇంటి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ తాళం వేసేయాలి. సో ఇది కాన్సెప్ట్. సో వీటి గురించి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ మాట్లాడతాను. ఇక్కడ మారబోయే ఆపరేటర్స్ చెప్తాను. అంటే ఈ డిఫరెంట్ ఇందులో ఇక్కడ వేరే ఏం పెట్టచ్చు, ఈ ప్లేస్లో ఇంకా వేరే ఏం పెట్టచ్చు చెప్తాను. ఓకే, సో ఇది మామూలు మన టెక్స్ట్ ఫైల్స్ వాటి గురించి. సో బైనరీకి కూడా సేమ్ కాన్సెప్ట్, ఇంతే కాన్సెప్ట్ అంతా సేమ్. కాకపోతే అడిషనల్గా ఏం యాడ్ అవుతుందంటే ఆర్ పక్కన స్మాల్ బి. ఒకవేళ డబ్ల్యూ పెట్టాం అనుకో, రైట్ అనమాట. సో డబ్ల్యూ పక్కన స్మాల్ బి. సో రైట్ బైనరీ, రీడ్ బైనరీ అనమాట. సో అవి అడిషనల్ బైనరీ ఫైల్స్ కోసం. మిగతాదంతా కాన్సెప్ట్ అంతా సేమ్. ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్, ఇదే రీడింగ్. ఓకే, సో ఓపెన్ చేసాక క్లోజ్ చేయాలంటే దట్ ఈస్ ద రైట్ ప్రాక్టీస్. ఓపెన్ చేసాక క్లోజ్ చేయడం ఒక ఫైల్ పాయింటర్ని, దీన్ని ఏమంటారు అంటే ఫైల్ పాయింటర్ అంటారు. ఓకే, సో ఇది ఎందుకు అంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసాం, ఫైల్లో డేటా ఇట్లా ఉంది, బైట్స్లో ఇట్లా స్టోర్ అయింది అనుకుందాం. సపోజ్ పైథాన్ ఫైల్ ఇట్లా. ఓకే, ఇట్లా ఉంది. సో దీనికి ఇండెక్సింగ్ ఉంటుంది కదా, 1 2 3 4 5. సో ఈ ఇండెక్సింగ్ దగ్గర నువ్వు క్రియేట్ చేయబోతున్న పాయింటర్ ఉంటుంది కదా, ఫైల్ పాయింటర్, అది ఫస్ట్ ఇట్లా నుంచి ఉంటుంది అనమాట వచ్చి. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే రీడ్ చేసావో ఒక్కొక్క పాయింటర్ ఒక్కొక్క సైడ్కి మూవ్ అవుతూ ఫస్ట్ ఒక్కొక్కటి చదువుకుంటూ బఫర్లో పుష్ చేసుకుంటూ మనకి అవుట్పుట్లో పుష్ చేయడం కానీ, లేకపోతే నువ్వు రైట్ చేయబోతున్నావు అంటే ఒక్కొక్క పాయింట్ని చదువుకుంటూ ఫైల్లో ఉన్నదాన్ని నువ్వు రాయబోతున్న దాన్ని
ఫైల్లోకి పుష్ చేస్తుంది అనమాట. బఫర్లోకి పుష్ చేసి ఫైల్లోకి పుష్ చేయడం. ఓకే. సో ఇప్పుడు క్లారిటీ, ఫ్లో చార్ట్ గురించి క్లారిటీ ఉంది. సో నేను ఇక్కడ మెయిన్ ఈ ఏరియా ఫోకస్ చేయండి. సో దీని గురించి మాట్లాడబోతున్నాను. సో ఆర్ చూశారు, డబ్ల్యూ ఉంటుంది, ఏ ఉంటుంది, ఆర్ ప్లస్ ఉంటుంది, డబ్ల్యూ ప్లస్ ఉంటుంది, ఓకే, ఏ ప్లస్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో దీని అర్థం ఏంటంటే ఒక ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను అంటే దాని పక్కన నేమ్, ఆ పర్టికులర్ ఆపరేషన్, ఏ మోడ్లో ఓపెన్ చేయబోతున్నావు అన్న ఆపరేషన్ చెప్పాలి. సో రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నానంటే ఆర్ పెట్టాలి, రైట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నానంటే డబ్ల్యూ పెట్టాలి. అపెండ్ మోడ్, అపెండ్ అంటే ఇప్పుడు ఫైల్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో దాంట్లో కొంచెం కంటెంట్ ఉంది, ఫస్ట్ టైం రాస్తావు, హౌ ఆర్ యూ అని రాస్తావు. నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు ఆ ఫైల్ని అపెండ్ మోడ్లో ఓపెన్ చేసావు అనుకో, కొత్తగా రేపో ఎల్లుండో వచ్చి మాపో వచ్చి అపెండ్ మోడ్లో ఓపెన్ చేసావంటే ఆ ఫైల్లోకి కొత్తగా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అంటే హౌ ఆర్ యూ కింద మళ్ళీ హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ అట్లా కంటిన్యూషన్ అనమాట. అపెండింగ్ అంటే పాతదాన్ని క్లియర్ చేయకుండా హౌ ఆర్ యూ మొన్న మెసేజ్ అది క్లియర్ అవ్వకుండా అపెండ్ అవుతుంది అనమాట. ఓకే, హౌ ఆర్ యూ అట్లానే ఉంటుంది, అపెండ్ అవుతుంది. అదే నువ్వు రైట్ చేస్తున్నావు అనుకో, ఆల్రెడీ హౌ ఆర్ యూ మొన్న రాస్తావు, ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చి ఇదే ఫైల్ ఓపెన్ చేస్తున్నావు, దీని పేరు ఏబీసీ అనుకో, abc.txt. సో ఇదే ఫైల్ మళ్ళీ రైట్ మోడ్లో ఓపెన్ చేసావు, డబ్ల్యూ పెట్టి ఓపెన్ ఆఫ్ ఫైల్ ఏబీసీ రైట్ మోడ్ అని చేసావు అంటే ఇది మొత్తం ఎగిరిపోతుంది, పాత డేటా ఎగిరిపోయి కొత్తగా నువ్వేం రాయబోతున్నావు అన్నది మెయిన్ ఫోకస్ అయిపోతుంది అనమాట. పాత పోయి కొత్తది మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఆర్ ప్లస్ ఏంటి అంటే రైట్ అండ్ రీడ్ రెండు. సో ఫస్ట్ మెయిన్ ఫోకస్ రీడింగ్, నెక్స్ట్ రైటింగ్ అంటే రెండు కలిపి చేయాలి అని అనుకుంటే, అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి. సపోజ్ నువ్వు రైట్ మోడ్లో ఓపెన్ చేసి రీడ్ చేస్తా అంటే అవ్వదు, రీడ్ మోడ్లో ఓపెన్ చేసి రైట్ చేస్తా అంటే అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. కాకపోతే నాకు రెండు జరగాలి, రీడింగ్ జరగాలి, రైటింగ్ జరగాలి. రైటింగ్ అంటే యాక్చువల్లీ ఇది రైటింగ్ కాదు, అపెండింగ్ అని మాట్లాడితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. రీడింగ్ అండ్ అపెండింగ్ బోత్ జరగాలి అంటే ఇది అంతే సేమ్, రైటింగ్ అండ్ రీడింగ్. ఓకే, రైట్ ప్రయారిటీ, నెక్స్ట్ రీడ్ ప్రయారిటీ. ఓకే, నెక్స్ట్ అపెండ్, రీడ్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అంటే ఫైల్ సేమ్ రైట్ లాంటిది. ఇది చెప్పాలి అంటే రైట్ ఉంది, ఇది ఉంది. మరి సో రైట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, రైట్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ అని రాస్తున్నాను, ఫైల్ నేమ్ ఏదో ఇచ్చేసాను, XYZ అని ఇచ్చేసాను, కాకపోతే ఈ ఫైల్ లేదు. ఓకే, కాకపోతే నువ్వు చెప్తుంది ఏంటి అంటే ఈ ఫైల్ లేదు, రైట్ మోడ్లో ఓపెన్ చేయి అని చెప్తున్నావు. అంటే రైట్ మోడ్కున్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఫైల్ లేకపోయినా ఇది క్రియేట్ చేసి రైట్ చేయడానికి సిద్ధమవుతుంది ఆ ఫైల్ని. కాకపోతే ఈ ఎక్స్ ఏంటి అంటే ఫైల్ ఉండాలి, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉండాలి, ఆ ఫైల్నే నువ్వు నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు XYZ అన్న ఫైల్ లేదు. ఓకే, లేకపోతే నువ్వు XYZ అని చెప్పేసి ఎక్స్ అని పెట్టావు అనుకో, అంటే ఈ మోడ్లో పెట్టావు అనుకో, ఎక్స్ మోడ్లో పెట్టావంటే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది, ఫైల్ నాట్ ఎగ్జిస్ట్, ఫైల్ లేదు అని చెప్తుంది. అదే రైట్ అని చెప్పావంటే ఓకే, లేకపోయినా సర్దుకుపోయి ఓకే వీడి పాపం లేదంటున్నాడు, లేదు యాక్చువల్గా ఫైల్ వీడికి రైట్ చేయాలనుకుంటున్నాడు పాపం అని చెప్పి వాడి కోసం ఫైల్ అది క్రియేట్ చేసి అందులోకి వాడు చేయబోయే రైటింగ్ అంతా తీసుకెళ్ళి వేస్తుంది అనమాట. అర్థమైందా? సో దీనికి డిఫరెన్స్ అది. మెయిన్గా మీరు వాడే వీటి గురించి అంత పట్టించుకోకుండా, నేను చూస్తున్నంత వరకు ఈ వాడాం, ఇంకా అడిషనల్గా వాడితే ఈ వాడతారేమో. ఓకే, సో ఇప్పుడు ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి డేటా ఎలా కాపీ చేయాలి అన్న దాని గురించి ఒకసారి చిన్న గ్లిమ్స్ చేద్దాం. సో ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ ఉంది, దాని పేరు ఏ, ఇంకో ఫైల్ ఉంది బి. ఓకే, b.txt, a.txt. సో ఏలో ఆల్రెడీ డేటా ఉంది, బిలో ఆల్రెడీ డేటా లేదు. సో ఇదే కాపీ చేయాలి. సో ఫస్ట్ ఈ ఫైల్ని ఓపెన్ చేయాలి, ఈ ఫైల్ని ఓపెన్ చేయాలి. మరి ఓపెన్ చేయకపోతే నువ్వు ఇంట్లోకి ఎలా వెళ్తావు కదా. సో F1 F1 ఇవ్వక్కర్లేదు, మీ ఇష్టం. ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ a.txt, దీంట్లో చదవాలి కాబట్టి ఇది రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సేమ్ కింద రాయాలి. యాక్చువల్లీ మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని పక్కన రాస్తాం, సర్లే కింద రాద్దాం. b.txt, ఈ ఫైల్ ఓపెన్ చేయి, ఏ మోడ్లో, రైట్ మోడ్లో ఓపెన్ చేయి. సో నెక్స్ట్ F1 డాట్ రీడ్ ఆఫ్, ఇదంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను ఎస్. ఓకే, సో F2 డాట్ రైట్ ఆఫ్ ఎస్. ఓకే, సో F1లోంచి చదివి ఒక వేరియబుల్లో పెట్టుకుని F2 డాట్ రైట్. ఇప్పుడు రీడ్ ఎట్లానో ఒక మెథడ్, అలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. రీడ్ లైన్స్, ఓకే, రైట్ లైన్స్, ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ నేను మాట్లాడతాను. ప్రస్తుతం మీకు వచ్చిన ఎగ్జాంపుల్ గ్లిమ్స్లో వేస్తాను. ఒక కాపీ ఎట్లా చేయాలి ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి అని చెప్పడానికి. S2 డాట్ రైట్. సో ఇట్లా రాయంగానే రైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు F1 డాట్ క్లోజ్, F2 డాట్ క్లోజ్. సో ఇది మొత్తం కోడ్ అనమాట. ఇది ఈ పైథాన్ ఫైల్ కింద సేవ్ చేసుకుని పైథాన్ ఫైల్ రన్ చేస్తే మీకు
ఆల్రెడీ a.txt అనే ఫైల్ ఉండాలి. b.txt అనే ఫైల్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇది ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంటుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ వాడేది W కాబట్టి. ఓకే, Wకు ఉన్న బెనిఫిట్ అది, ఫైల్ లేకపోయినా క్రియేట్ చేస్తుంది పాపం. సో ఇది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ దానికి వెళ్ళే మీద మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో ఇది ఒక టెక్స్ట్ ఫైల్ కాపీ చేయడానికి, అదే ఒక ఇమేజ్ని ఇంకో ఇమేజ్ కింద కాపీ చేయడానికి ఎట్లా చెప్పండి. ఇక్కడ RB అని పెట్టాలి, ఇది WB అని పెట్టాలి, ఇది .jpg అవుతుంది, ఇది ఇంకో JPG అవుతుంది. ఇంతే, మిగతాదంతా కామన్. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక ఇమేజ్ని ఇంకో కాపీ క్రియేట్ చేస్తున్నారు అనమాట వేరే నేమ్తో, దట్స్ ఆల్. ఇది ప్రాసెస్. సో ఇప్పుడు దాకా ఒక ఫ్యూ మెథడ్సే చూసారు, అంటే ఆ మోడ్స్ చూసారు, ఏ మోడ్లో రాయొచ్చు అన్నది. సో ఇది ఈ పర్టికులర్ ఏరియా కూడా చెప్తాను కదా, మెథడ్స్ ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు. రీడ్ కాకుండా రైట్ వాడచ్చు, ఇంకా రీడ్ లైన్స్ వాడచ్చు, రీడ్ లైన్ వాడచ్చు, ఓకే, రైట్ లైన్స్ వాడచ్చు. ఓకే, క్లోజ్ మెథడ్ మీరు ఆల్రెడీ చూసారు, ఓపెన్ మెథడ్ మీరు ఆల్రెడీ చూసారు, ఫ్లష్ ఉంటుంది, ఇవన్నీ చెప్తాను. నెక్స్ట్ టెల్, సీక్. ఓకే, సో ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి, రీడబుల్, రైటబుల్. ఓకే, ఇవే మెథడ్స్ ఇక్కడ మీకు కనిపించేస్తున్నాయి ఆల్మోస్ట్. సో రీడ్ తెలుసు మీకు చదవడానికి, రైట్ తెలుసు మీకు రాయడానికి. రీడ్ లైన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఫైల్లో ఇట్లుంది డేటా, ఫైల్ ఇట్లుంది ABC XYZ 1 2 3, ఇది డేటా 3 లైన్స్లో ఉంది. సో ఈ ఫైల్ పేరు సపోజ్ A అనుకుందాం, a.txt అది. సో మీరు దీన్ని ఓపెన్ చేయాలి ఫస్ట్, ఓపెన్ ఆఫ్ a.txt రీడ్ మోడ్లో ఓపెన్ చేసి దీనికి ఒక వేరియబుల్ ఇచ్చుకోవాలి. ఓకే, F డాట్, అప్పుడు నువ్వు రీడ్ రాస్తే మొత్తం అంతా రీడ్ అయిపోతుంది, కంటెంట్ అంతా ABC XYZ 1 2 3 మొత్తం రీడ్ అయిపోతుంది. కానీ నీకు ఒక్కొక్క లైన్ నువ్వు కావాల్సినప్పుడు రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే రీడ్ లైన్ ఇది నేను చెప్తుంది. దీన్ని ఎక్స్కి ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటే ప్రింట్ ఎక్స్ అని కొడితే ఏమవుద్దంటే, ఫస్ట్ నీ పాయింటర్ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు, ఓపెన్ ఫంక్షన్ యూస్ చేసి క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది. సో ఒక రీడ్ లైన్ చేశాక ఈ లైన్ని ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, పాయింటర్ నెక్స్ట్ దానికి మూవ్ అయ్యి ఇలా నుంచి ఉంటుంది. నువ్వు మళ్ళీ F.read line అని కొడితే, సపోజ్ ఇంకో ఎక్స్లో పెట్టుకున్నావు, ప్రింట్ ఎక్స్ అని కొడితే ఇది ప్రింట్ అయిపోయి పాయింటర్ నెక్స్ట్ దానికి మూవ్ ఇలా నుంచి ఉంటుంది. మళ్ళీ ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఇట్లా ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చే వరకు నువ్వు ఒక్కొక్క లైన్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే రీడ్ లైన్ ఒక్క లైన్ మాత్రమే చదువుతుంది, రీడ్ లైన్స్ అంటే మొత్తం ఫైల్ అంతా చదువుతుంది, ఇది రీడ్ లాగే. కాకపోతే రీడ్ ఎలాగిస్తుంది అంటే అవుట్పుట్ ABC XYZ 1 2 3 రీడ్ వాడితే ఇలా వస్తుంది అవుట్పుట్. రీడ్ లైన్స్ వాడితే ఎట్లా వస్తుంది అంటే లిస్ట్లో వస్తుంది, ABC XYZ 1 2 3 లిస్ట్ ఆఫ్ లైన్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఎలిమెంట్ లాగా అయిపోతుంది లిస్ట్లో. సో అది డిఫరెన్స్. మీకు ఏది ఫీజిబుల్గా ఉంటే, అంటే మీకు యూస్ కేస్కి రీడ్ లైన్స్ కరెక్టా అన్నది చూసుకుని మీరు వాడుకోవాలన్నమాట. ఓకే, సో సేమ్ అట్లనే రైట్ లైన్స్ ఏంటి అంటే మీరు లిస్ట్లో ఇవ్వాలి లైన్స్, అది రైట్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చుకోవాలంటే లిస్ట్లో ఇట్లా స్లాష్ అని ఇచ్చుకుంటే ఇవ్వాలి లాస్ట్లో, అప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క న్యూ లైన్లో పెడుతుంది పట్టుకెళ్ళి. ABC ఫస్ట్ ఒక లైన్లో, రైట్ లైన్స్ చెప్తున్నాను నేను, XYZ సెకండ్ దాంట్లో, 1 2 3 థర్డ్ దాంట్లో, అట్లా 3 లైన్స్లో ఫైల్లో ప్లేస్ చేస్తుంది. రైటబుల్లా అంటే మీరు ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నారు కదా, ఇట్లా ఓపెన్ ఫంక్షన్ యూస్ చేసి రైట్ మోడ్లోనో రీడ్ మోడ్లోనో ఓపెన్ చేస్తున్నారు. సో F.readable అంటే నువ్వు అది రైట్ మోడ్లో ఓపెన్ చేసావు అనుకో, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నువ్వు రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, రైటబుల్లా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. నువ్వు ఓపెన్ చేసిన మోడ్ బట్టి నువ్వు ఒకసారి రీచెక్ చేసుకోవడానికి ఈ 2 ఫంక్షన్స్. మీకు క్లోజ్ గురించి తెలుసు, ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయడానికి, అంటే ఇట్లా లాస్ట్కి వచ్చేసాక ఇంకా అవసరం లేదు అనుకున్నాక, లేకపోతే ఎప్పుడైనా మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు పాయింటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లష్ ఏంటి అంటే, నేను ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు, ఇట్లా బఫర్ అన్నది ఉంటుంది మధ్యలో. సో ఫైల్ నుంచి ఇక్కడికి మూవ్ అవుతాయని చెప్పాను. సో ఈ ఫ్లష్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైనా సడన్గా ఒక్కోసారి ఏమవుతుందంటే డేటా అంతా ఫ్లష్ అవ్వదు, మీకు కొంచెం డౌట్ ఉంటుంది. ఐ మీన్ బఫర్ నుంచి ఫైల్కి కానీ, అంటే ఆపరేషన్ ఎటు నుంచి ఇటు జరిగితే అటు అనమాట, ఇట్లా జరుగుతుంది అనుకో ఆపరేషన్. సో ఫస్ట్ బఫర్లోకి వచ్చి ఇట్లా వెళ్తుంది కదా. సో దాని అర్థం ఏంటి, ఫ్లష్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే, మీకు డేటా అన్నది బఫర్లో ఒక్కోసారి చిక్కుకుపోతుంది. సో అప్పుడు మొత్తం డేటా ఫ్లష్ అయ్యిందా లేదా, అంటే హ్యూజ్ డేటా సెట్ మీరు ఎప్పుడైనా రన్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఆ ఫ్లష్ ఫంక్షన్ కూడా మధ్యలో వాడుకుంటే ఏమన్నా మిగిలిపోయిన డేటా ఎంతలో ఉంటే ఫ్లష్ అయిపోతుంది, అంటే చివరికి టార్గెట్కి పంపించేస్తుంది అనమాట. అప్పుడు టార్గెట్ ఇప్పుడు ఫైల్ అయితే ఫైల్, టార్గెట్ ఇప్పుడు రివర్స్ అయితే రివర్స్లో.
ఓకే. ఫ్లష్ ఏం లేదు. జస్ట్ ఈ బఫర్‌ని క్లియర్ చేయడానికి అంతే. క్లియర్ చేసి టార్గెట్‌లోకి డేటాని పుష్ చేయడానికి. మోస్ట్‌లీ నువ్వు రైట్ చేస్తున్నావంటే ఫైల్‌లోకి రైట్ అయిపోతది. కాకపోతే ఎక్కడైనా చిన్న డౌట్ గానీ అలాంటివి ఉంటే ఫ్లష్ వాడుతూ ఉంటారనమాట. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మిగిలిపోయిన ఈ 2 చెప్పాలి అంటే మీరు ఈ 2 జస్ట్ బైనరీ ఫైల్స్ మీదే వర్క్ అవుతాయనమాట. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. మిగతాయన్నీ ఎక్కడైనా వర్క్ అవుతాయి. ఈ 2 మాత్రం బైనరీ ఫైల్స్ మీద. ఓకే. ఎందుకు అంటున్నానంటే ఇవి సపోజ్ బైనరీ ఫైల్లో డేటా ఎట్లా ఉందనుకుందాం. సపోజ్ ABCDE 0 1 2 3 4 4. సో ఇప్పుడు సీక్ ఎందుకు వాడతామంటే సపోజ్ నువ్వు ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న థింగ్ని చదవాలి అంటే ఇప్పుడు నువ్వు ఫైల్ ఫార్మాట్ అదే ఒక ఓపెన్ కొట్టాక నీకు పాయింటర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఫైల్ పాయింటర్ కదా. సో నువ్వు ఆ ఫైల్ పాయింటర్ని నువ్వు రీడ్ చేస్తే పక్కకు జరుగుతూ వెళ్తుందని చెప్పాను, అవునా? ఒక్కొక్కటి కాదు, నీకు డైరెక్ట్గా రీడ్ చేయకుండానే ఒక చోటకి మూవ్ అవ్వాలి అని అంటే నువ్వు సీక్ ఫంక్షన్ వాడితే సరిపోద్ది అనమాట. F.seek ఆఫ్ నువ్వు ఎన్ని సైడ్కి జరగాలి అనుకుంటున్నావు, 3 నేను సైడ్కి జరగాలి అనుకుంటున్నాను, 1 2 3 ఇక్కడ పాయింట్ అవుద్ది ఇప్పుడు. ఓకే. కాకపోతే దీనికి సింగిల్ పారామీటర్ కాదు, 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఇంకోటి 0 కానీ 1 కానీ 2 కానీ పెట్టాలి. నేను 0 పెట్టానంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పాయింటర్ ఇక్కడ ఉంది, స్టార్టింగ్ ఆఫ్ ద ఫైల్లో ఉంది, దాన్ని నేను స్టార్టింగ్ నుంచి 3 ఇండెక్సెస్ జరపాలి. అదే 1 పెట్టాను అని అంటే ఇప్పుడు సపోజ్ పాయింటర్ ఇక్కడ ఉంది, ఒక 2-3 చదివేసావు, నువ్వు రీడ్ కొట్టావు, 2 రీడ్స్ కొడితే ఇక్కడికి చదివేసింది. సో రీడ్లో ఇంకొక థింగ్ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే నువ్వు రీడ్ అని ఇలా వదిలేస్తే మొత్తం చదివేస్తుంది. అదే నువ్వు రీడ్ ఆఫ్ 2 అన్నావు అనుకో 2 బైట్సే చదువుతుంది. ఓకే. సో నేను అప్పుడు ఫస్ట్ ఒకసారి రీడ్ ఆఫ్ 2 అని పెట్టాను అనుకో, సో 2 బైట్స్ చదివేస్తుంది, 1 2 ఈ 2 చదివేసి పాయింటర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఓకే ఇక్కడ ఉన్నాను నేను అని. సో అప్పుడు నువ్వు ఈ సీక్ యూజ్ చేసి కరెంట్ ఇండెక్స్ నుంచి ఒక 3 ఎదరికి జరుపు, లేకపోతే 3 స్కిప్ చేసే, 1 2 3 అట్లా ఇంకొక 2 3 ఉన్నాయి అనుకో, ఇట్లా స్కిప్ చేసే, అట్లా పాయింటర్ని మూవ్ చేసుకోవడానికి అనమాట సీక్ యూజ్ అవుతుంది. అదే 2 పెట్టావు అనుకో ఎండ్ నుంచి మూవ్ చేయడానికి, -3 అన్నావు అనుకో, సో 2 అని చెప్తే దానికి పాయింటర్ లాస్ట్లో ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది, ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి 3 వెనక్కి 1 2 3 ఇక్కడికి వస్తుంది. ఓకే. నువ్వు F.seek ఆఫ్ -3, 1 అన్నావు అనుకో, సపోజ్ పాయింటర్ ఇక్కడ ఉందనుకో, దాని అర్థం ఏంటి, కరెంట్ లొకేషన్ 1 అంటే కరెంట్ లొకేషన్, 0 అంటే ఫస్ట్ నుంచి పాయింటర్ ఫస్ట్ నుంచి మూవ్ అవ్వాలి, 2 అంటే లాస్ట్ నుంచి మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు 1 పెట్టాను కాబట్టి కరెంట్ లొకేషన్ నుంచి, -3 అంటే 3 వెనక్కి 1 2 3 ఇక్కడికి, అర్థమైనా? సో ఇక్కడికి వచ్చేస్తుంది పాయింటర్. ఓకే. సో ఈ టెల్ ఏంటి అంటే జస్ట్ F.tell ఆఫ్ అన్నావు అనుకో, పాయింటర్ ఎక్కడుంది, ఏ ఇండెక్స్ దగ్గర ఉంది అని చెప్తుంది అనమాట. నీకు తెలియకపోతే ఈ ఫంక్షన్ వాడి నువ్వు తెలుసుకోవచ్చు ఈ పాయింటర్ ఎక్కడ ఉందో. సో ఇవి మొత్తానికి ఈ మెథడ్స్ వచ్చేసి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పికిలింగ్ అండ్ అన్పికిలింగ్. కాకపోతే నేను అనుకోవడం ఏంటి అంటే మీకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ తెలుసుకున్నాక పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. కాకపోతే మీకు చిన్న క్లూ లాగా వదిలేస్తున్నాను పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ ఏంటి అంటే. సో ఇప్పుడు క్లాస్ ఉంటుంది, క్లాస్ తెలుసు కదా మీకు, ఇట్లా క్లాస్ ఉంది అంటే దాంట్లో మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ క్లాస్ పేరు ఏ అనుకుందాం, సో అందులో మెథడ్స్ ఉంటాయి. డెఫ్ స్మాల్ ఏ అన్నది ఒక మెథడ్ అనుకుంటే, డెఫ్ స్మాల్ బి అన్నది ఇంకో మెథడ్ అనుకుంటే. సో ఇప్పుడు ఈ మెథడ్స్ని నువ్వు కాల్ చేయాలి అని అంటే వాడుకోవాలి అని అంటే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి బయట. అంటే ఏ అని ఒక క్లాస్ ఉందండి అనుకుంటే, సపోజ్ ఎక్స్ అన్నది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఏ ఆఫ్ అని ఇట్లా రాస్తే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు. అంటే ఇప్పుడు నువ్వు X.a ఆఫ్ స్మాల్ ఏ ఆఫ్ అని మెథడ్స్ని పిలుచుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఇనిట్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది లోపల, ఇనిట్ మెథడ్ అని. అంటే ఎట్లా ఉంటుంది అంటే __init __ అని ఈ డెఫ్ అన్నది ఒక ఫంక్షనే కదా, ఏ బి అనే ఫంక్షన్సే కదా. ఈ ఏమంటారు మాన్యువల్ ఫంక్షన్స్ అనుకోండి. అంటే మీరు బై డిఫాల్ట్ కాకపోయినా మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మీకు కావాల్సిన లాజిక్ని పెట్టుకున్న ఫంక్షన్స్ ఇవి అనుకుందాం. ఓకే. ఇనిట్ ఫంక్షన్ ఏంటి అంటే అది ఒక కన్స్ట్రక్టర్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? C++ కానీ C కానీ నేర్చుకుంటే, ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకుంటే, కన్స్ట్రక్టర్ ఏంటి అంటే ఇందులో ఒక ఫంక్షన్ ఒక మెథడ్ ఉండిపోతుంది డైరెక్ట్, ఇనిట్ అన్న మెథడ్. ఈ రెండింటి కంటే పైన ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఈ క్లాస్ బేసిస్ మీద, అంటే ఈ క్లాస్ బేసిస్ మీద ఎక్స్ అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, సో అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎవరు కాల్ చేయక్కర్లే. ఈ మెథడ్స్ ఉన్నాయి చూసారు, ఏబి అన్న ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, వీటిని బై డిఫాల్ట్ కాకుండా ఇలా ఓన్గా కాల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కన్స్ట్రక్టర్ దాని అంతటా అది డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ
సో ఇదంతా నేను మళ్ళీ మాట్లాడతాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ క్లాస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే పికిలింగ్ గురించి చిన్న థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎక్స్కి ఇది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి కదా. సో ఇది కొన్ని హోల్డ్ చేస్తుంది డేటా. అంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ అన్నాను కదా. సో ఈ కన్స్ట్రక్టర్లో సపోజ్ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. దాని పేరు వేరియబుల్ పేరు డి అనుకుందాం. డీలో 10 సపోజ్ ఏదో ఒక వాల్యూ పెడుతున్నాం. ఓకే, జెడ్లో సమ్ 30 ఇలా పెట్టాం అనుకో. సో దీని అర్థం ఏంటంటే ఎక్స్ అన్న ఆబ్జెక్ట్లో డేటా హోల్డ్ అయిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకే, ఈ ఎక్స్ అన్న ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకో, వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ అని. సో వైకి కూడా మళ్ళీ ఇంకొక డేటా క్రియేట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కాబట్టి ఇది ఆటోమేటిక్ ఫస్టే రన్ అయిపోయి ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఒక్కొక్క డేటా క్రియేట్ చేసి సెట్స్ పెట్టుకుంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇలాగా ఈ డేటాని గాల్లో ఇలా కాకుండా వీటిని ఫైల్లో స్టోర్ చేయడానికి డంప్ అన్న మెథడ్ యూజ్ చేసి పికిలింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. పికిల్ అలాగే ఈ ఫైల్లో స్టోర్ చేస్తారన్నమాట. ఇది ఫైల్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ డేటాని డంప్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి పికిల్ అన్న ఒక మాడ్యూల్. ఇప్పుడు మీకు మ్యాథ్ అన్న మాడ్యూల్ ఎలాగా math.py ఇది ఫంక్షన్, అందులో ఇది మాడ్యూల్ కదా, లైబ్రరీ ఆర్ మాడ్యూల్. అట్లానే పికిల్ అన్న మాడ్యూల్లో డంప్ అన్న ఫంక్షన్ ఉంటుంది. డంప్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి డేటాని ఈ ఆబ్జెక్ట్ డేటా అంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఆబ్జెక్ట్ డేటాని ఫైల్లో స్టోర్ చేస్తారు. అలాగే ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ డేటాని లోడ్ అన్న ఒక మెథడ్తో మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు పైథాన్ ప్రోగ్రాంలోకి. అర్థమైందా? సో అది పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ అనమాట. సో మోస్ట్లీ వీలుంటే ఇంకొక మెయిన్ క్లాస్ చేస్తాను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో, ఒకసారి చెప్తాను పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ గురించి. లేదు అంటే జస్ట్ ఇది హై లెవెల్ నాలెడ్జ్ అనమాట. డంప్, లోడ్ 2 మెథడ్స్ ఉంటాయి. పికిలింగ్ అంటే ఆబ్జెక్ట్ డేటాని మనం ఫైల్లో పెట్టుకోవడానికి పికిల్ అన్న మాడ్యూల్లో డంప్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి పెడతారు. రివర్స్ లోడింగ్ ఫైల్ నుంచి తీసుకొచ్చి పైథాన్ ప్రోగ్రాంలో లోడ్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి అన్పికిల్ చేస్తారు. ఓకే, ఇది సింక్రనైజేషన్ ఏదో అంటారు ఇంకో దాంట్లో, సీరియలైజేషన్. సో సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్ అంటారు. ఇందులో C++లోని జావాలోని అట్లా. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. Hope you learned something new. See you tomorrow night. Bye.